రైట్, ఇక తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి? రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలుస్తారు. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి నీటి వాటాలకు కేటాయింపులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక భారీ లేఖనైతే కేంద్ర ప్రభుత్వానికి రాశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి రాశారు. 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి కేటాయింపులకు సంబంధించి కావచ్చు, నీటి వాటాల విషయంలో సరిగా స్పందించలేదని చెప్పేసి కూడా వారు ఈ లేఖలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 299 టీఎంసీలకు మాత్రమే ఒప్పుకుంది. అప్పుడు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ కూడా కృష్ణాలో 299 టీఎంసీలకు మాత్రమే ఒప్పుకున్నారు. దీనివల్ల తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కలేదని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి నివేదిక అందజేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటాల విషయంలో ఇటు కృష్ణాలో కావచ్చు, అటు గోదావరిలో కావచ్చు, 2 నదుల్లో కూడా ఆ నీటి వాటాలకు సంబంధించి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా కృష్ణాలో ఇటు గోదావరిలో 2 ప్రాజెక్టులకు సంబంధించి 2 నదుల మీద కట్టిన ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనుమతుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే అనుమతులు ఇవ్వాలని చెప్పేసి వారిని అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తద్వారా నిధుల కేటాయింపు కూడా భారీగా జరిగే అవకాశాలు ఉంది. ఆ మేరకు నిధుల కేటాయింపు కూడా చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతేకాకుండా ప్రస్తుతం ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఏపీలో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జలవనరుల శాఖకు కూడా లేఖ రాశారు. తమ అభ్యంతరాలను కూడా పూర్తి స్థాయిలో వ్యక్తం చేశారు. మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాలని చెప్పేసి చెప్తూనే తమకు రావాల్సిన వాటాలు గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజా ప్రయోజనాలు ఏ విధంగా అన్యాయానికి గురయ్యాయి అనే విషయానికి సంబంధించి వాటి కంపెన్సేషన్గా కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకేం కోరాలనే విషయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీతో ముఖ్యమంత్రి మంత్రి ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి పూర్తి స్థాయిలో ఓన్లీ ఈ నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, నీటి కేటాయింపులకు సంబంధించి, అదేవిధంగా నిధులకు సంబంధించి, అనుమతులకు సంబంధించి మాత్రమే వారితో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత నెలలో కూడా కేంద్ర మంత్రిని కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆ సందర్భంగానే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని చెప్పేసి కూడా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అపెక్స్ కౌన్సిల్ కంటే ముందుగా ఒక సమావేశం నిర్వహిస్తాము. ఆ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తమ అభిప్రాయాలను కావచ్చు, తమ సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని చెప్పేసి గతంలో చర్చ జరిగింది. ఆ మేరకు ఈ 16వ తేదీన జరిగే సమావేశం ఏదైతే ఉందో అది కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అప్పుడు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఆ సమావేశంలో పాల్గొంటారు. ఇరు రాష్ట్రాలకు కలిసి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒకే వేదిక మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విషయం అయితే చెప్పాలనుకుంటే అది 2 రాష్ట్రాలకు కన్వే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.